స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జగన్ మీద కసిగా మాజీ మంత్రి జైలుకేనా? కడప జిల్లాలో సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి మొదట కాంగ్రెస్, తరువాత వైసీపీలో ఉన్నారు. ఆయన 2014లో జగన్ పార్టీ ద్వారా జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. 3 ఏళ్లు తిరగకుండానే వైసీపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. జగన్ అధికారానికి దూరంగా ఉన్న రోజులలో కడప మంత్రిగా జిల్లాలో పవర్ ని చెలాయించారు. జగన్ తనను తక్కువ చేసి చూశారని, తనను సైడ్ చేశారని ఆయన ఎన్నోసార్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు కూడా. జగన్ ని వీడిన తరువాత ఆదినారాయణ రెడ్డి మంత్రి అయ్యారు. 2019లో కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయిన కీలక నేతగా ఉన్నారు. 2024లో బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. తన బలం చెక్కు చెదరలేదని కూడా నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే అవకాశం ఇస్తే చాలు జగన్ మీద ఘాటైన విమర్శలు చేయడంలో ఆదినారాయణ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన జగన్ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఈసారే కాదు, 2029లోనూ ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, బంపర్ విక్టరీ కొడుతుందని ఆది జోస్యం చెప్పారు. అంతేకాదు, కూటమికి 200 సీట్లు వస్తాయని అన్నారు. మరి ఏపీలో ఉన్నవి 175 అసెంబ్లీ సీట్లే. కానీ ఆది 200 అంటున్నారు. అంటే అందులో అసెంబ్లీ సీట్లు 175 ప్లస్ ఎంపీ సీట్లు 25 కూడా కలిపి చెప్పారుట. అంటే ఏపీలో వైసీపీకి గుండు 0 సీట్లే వస్తాయని ఆది జోస్యం చెప్పారు. అంతేకాదు, పులివెందులలో జగన్ ని ఈసారి ఓడించి తీరుతామని చాలా కసిగానే ఆది ప్రకటించారు. జగన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఇక రారని, ఆయన నేరుగా వెళ్లేది జైలుకే అని కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏకంగా 5 లక్షల కోట్లు దోచేశారని తీవ్ర ఆరోపణలే చేశారు. 1, 2 కాదు, వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని, అలా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. జగన్ తన 60 నెలల పాలనలో ఏనాడు కూడా 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని అంటూ ఆది ఆయన మీద విరుచుకుపడ్డారు. అదే చంద్రబాబు అధికారంలోకి రాగానే 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని కొనియాడారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, సామాజిక పింఛన్దారులకు 1వ తేదీనే టంచనుగా చెల్లింపులు చేయటం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమని అభివర్ణించారు. జగన్ అయితే తన 60 నెలల పదవీ కాలంలో బటన్ నొక్కాను అని గొప్పగా చెప్పుకుంటూ తిరిగారు తప్ప ప్రజలకు తాను చేసిన ఒక్క మంచి పని లేదని ఆది సెటైర్లు వేశారు. ఏపీలో వైసీపీ బ్యాచ్ మొత్తం 5 లక్షల కోట్లు దోచేస్తే అందులో జగన్ వాటా 2 లక్షల కోట్లు అని, మిగతాది మాత్రం అందరూ కలిసి 3 లక్షల కోట్ల వరకు తిన్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతల గురించి కూడా ఆది సెటైర్లు పేల్చారు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం గాల్లో తిరుగుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడ తిరిగినా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరని, పెద్దిరెడ్డి సహా అందరూ జైలుకు పోయే పరిస్థితి దగ్గరకు వచ్చేసిందని ఆది జోస్యం చెప్పారు. ఏదైనా ఆర్థిక లావాదేవీలలో 40 లక్షలకు మించి అవినీతి జరిగితే ఈడీ రంగంలోకి దిగుతుందని, ఏపీలో చూస్తే లక్షల కోట్ల స్కామ్ జరిగిందని ఆది మండిపడ్డారు. దాంతో ఈడీ కనుక ఎంటర్ అయితే జగన్ తో సహా అందరూ జైలుకు వెళ్లాల్సిందే అని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. మొత్తానికి పులివెందులలో జగన్ ని ఓడించటం, ఆయన్ని జైలుకు పంపటం ఖాయమని ఆది చాలా కసిగానే ప్రకటించేశారు. ఇక ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.